అవుతుంది. క్లాస్లో పెడతారా కదా. చూడండి ఎంత విచిత్రాలు జరుగుతున్నాయి, కానీ మనం దేన్ని గమనించాం. చనిపోయినప్పుడు చనిపోవడము అంటే వెళ్ళిపోవడం, దాని అర్థం. చని అంటే వెళ్ళి, అంటే శరీరము పడిపోతుంది కానీ ఆత్మ వెళ్ళిపోతుంది. మరి ఆత్మ వెళ్ళిపోతుంది కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? దాని ఒరిజినల్ లోకానికి వెళ్ళాలి, దాని ఇంటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళట్లేదు మరి? మధ్యలో ఎందుకు స్ట్రక్ అవుతుంది అంటే ఆత్మ దేనికోసం ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు నేను ఇక్కడికి దేనికోసం వచ్చిన? మీ అందరికీ నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవడానికి, ఆ ఉన్న భగవద్గీత జ్ఞానాన్ని పంచడానికి వచ్చి, పంచడం మానేసి డ్యాన్సులు చేసినాం అనుకో, భగవద్గీత చెప్పడం ఆపేసి పిచ్చి పిచ్చి మాటలు ఇది చేసామనుకోండి, మరి జానబాయికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. చెప్పాల్సింది ఏదో చేయడానికి వచ్చినాం, అది చేయకుండా వేరే చేస్తే ఏమవుతుందంటే తనకు ఎలా కోపం వస్తుందో అలాగే మన ఆత్మ కూడా మనశ్శాంతిని కోల్పోతుంది. అంటే ఆత్మకి శాంతి లేక చనిపోగానే వాళ్ళని చనిపోతే ఆత్మ శాంతి అని 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. అంటే ఆత్మ దేనికోసమైతే భూమి మీదకి వచ్చిందో అది చెయ్యకుండా వెళ్ళిపోయినప్పుడు ఆత్మకి శాంతి లేదు. అంతేందుకండి, మనం ఏదన్నా షాపింగ్ పోయినప్పుడు అది దొరకకపోతే మీరు ప్రశాంతంగా వస్తారా ఇంటికి? ఆ కోపంతో నచ్చి ఇంట్లో మొగోళ్ళ మీద ఫైటింగ్ చేస్తాం, అవునా కాదా? మనకి ఏదైనా కావాలని మనం ఒక షాపింగ్ పోయినప్పుడు అది దొరకకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతామో. 10% రాలేరు. ఈ దుల్పుకు 50% రాలుతారా 60% రాలుతారా అనేది తెలియదు. అందుకోసము కొన్ని లక్షల మంది యోగులు. కానీ ఆ కరోనా అంటప్పుడు అబ్బాబ్బాబ్బా అని భయపడ్డాం, లోపల దాక్కున్నాం. మనం దాక్కుంటే అవి ప్రశాంతంగా రోడ్ల మీదకి వచ్చినాయి, మూగజీవులన్నీ. 1 సంవత్సరం స్వేచ్ఛగా బతికినాయండి అవి. అంటే మనం ఎంత హీనంగా బతుకుతున్నామో చూడండి. కనీసం వాటి జాగాలో వాటిని బతకనిచ్చినా మంచిదే. అందుకనే ప్రతి ఒక్కరం అమ్మ శాకాహారి కావాల్సిందే. ఈ యజ్ఞం ద్వారా మేము ఇచ్చే సందేశం అదే. అంటే ఇప్పుడు మనకు కరోనా రాగానే మనం ఎంత వణికిపోయినామో మనకే తెలుసండి. ప్రతిదీ కొనుక్కోలేని స్థితి, తినని స్థితి, పండని స్థితి. 1 సంవత్సరం మనము జైల్లో ఉన్నామండి. కఠినమైన జైలు, ఉత్తుత్త జైలు కూడా కాదు, అంటే బందీఖానగా ఉన్నామండి. మనం ఏం నేర్చుకోలేదు. 1 సంవత్సరం లోపలనే గజ్జ అనికినామా, కథ మళ్ళీ ఎప్పట్లాగా మారిపోయినామంటే ఆలోచించండి. కొందరే శాకాహారులుగా మారి, కొందరు ధ్యానులుగా మారి ఈ కరోనా దెబ్బకి తట్టుకోలేక కొందరు ధ్యానులుగా మారిండు, కానీ మళ్ళా మామూలుగా మారిపోయింది. ఇప్పుడైతే అసలే ఈనదండి ప్రకృతి, అర్థమవుతుందా? అంటే మామూలు శిక్షనే ఇచ్చింది ఇప్పుడు. అందుకనే రాబోయే ఈ 30 లోపల, ఇప్పుడు 25 నుంచి 30 లోపల, 30 అదే 30-31కి మాత్రం కొంచెం మనం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధన ఎంత పెంచుకొని శాకాహారిగా మారి మనం శక్తులుగా మారుతామో దాన్ని తట్టుకునే శక్తి కనీసం ఇప్పుడన్న పాపాన్ని కడుక్కోవాలండి. మరి ఎందుకండి యజ్ఞాలు ఎందుకు చేస్తున్నామంటే మేము చేసుకున్న పాపాలు తెలియక చేసుకున్నాం, తెలిసినప్పుడు గురువు దొరికిండు, కడుక్కుంటున్నాం. ర్యాలీలు తీసి ర్యాలీలలో పాల్గొని అందరినీ శాకాహారులుగా మార్చి, మొన్నటి యజ్ఞం ఒక జగిత్యాల్లో జరిగింది. 3 రోజుల జ్ఞాన యజ్ఞంలో 20 మంది మారిండ్రు. అంటే ఒక యజ్ఞానికి 20 మంది మారితే ఎంత అద్భుతం అండి. మరి ఇక్కడ ఇంకో యజ్ఞం. కనీసం దయచేసి మనం ఒక మంచి ఆలోచన చేయాలి. మనం ఎందుకు తింటున్నాము? తింటున్నది పాపం అని తెలిసి తింటున్నాము, ఆ పాపం వల్ల రోగం అని తెలిసి తింటున్నాము, ఆ రోగం వల్ల నరకం అని తెలిసి తింటున్నాము. ఇంకెవరొచ్చి చెప్తే మారుతారండి? ఎందరొచ్చి చెప్తున్నారండి? అసలు భూలోకం మీద కలియుగం స్టార్ట్ అయిన నుంచి ఎంతమంది మహానుభావులు వచ్చిండ్లండి? ఎంతమంది యోగులు, మునులు, ఋషులు భూమి మీదకి వచ్చిండ్లు? ఎందరు వచ్చినా మనం మారతలే. అందుకే ప్రకృతి ఇడిసబెట్టకుండా ఒక్కసారి గజ్జుమని భయపెట్టించింది 1 సంవత్సరం. మీరు ఫోన్లలో చూసినారో లేదో, ఆఖరికి పులులు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి, ఏనుగులు రోడ్ల మీదకి వచ్చి స్వేచ్ఛగా హాయిగా అందంగా అద్భుతంగా జీవించినాయండి.
మళ్ళీ మనం రోడ్ల మీదకి వచ్చేసరికి అవి మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఆఖరికి పులి కూడా భయపడే పరిస్థితి వచ్చింది మనిషికి. అదే జరిగింది కదా, మరి అదే జరుగుతుంది కదా. అట అంటే అలా అనుకుంటాం. మీకు అసలైన సంగతి చెప్తా అండి, సత్యం చెప్తా అండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి తినలేదు, ఒక గుడ్డే తినేదాన్ని, అది కూడా మాంసాహారం తెలిసినప్పటి నుంచి. సరే నేను ధ్యానంలోకి వచ్చినాక అది మానేయడం పెద్ద సమస్య కాదు. మనం మానేసిన తర్వాత ఇప్పుడు ఇందాక ఈ అమ్మ అన్నది చుట్టాలు అయితే మనం ఏమనుకుంటామంటే, మరి హింస చేస్తే పాపం అని తెలిసినప్పుడు ఆ పాపంను వేరే వాళ్ళ కోసం ఎందుకు చేయాలని ఒక ఆలోచన లేదు. అంటే చుట్టం వస్తే అదే కావాలని కోరినోడు చుట్టం ఎట్లయితాడండి? నువ్వు పెట్టింది తినాలా, నువ్వు ప్రేమతో పెడితే ఏది పెడితే అది తినాలా. ఇప్పుడు జానాబాయి ఏది పెడితే అది తింటున్నాం, కానీ మరి ఇది కాల అది కాలని ప్రశ్నిస్తున్నామా? అంటే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వేది పెడితే అది తినాలి, కానీ ఆ నోటికి వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడితే మనం దాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన పని ఏముంది? ఆయనకు అక్కడ సత్యం తెలియదండి, మీకు తెలుసు. తెలిసినప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి, వినకపోతే మీ ఇష్టం బాపు, నమస్తే, మీరు వస్తే మేము ఇదే పెడతాము, కండుగా చెప్పేసేయాలి. ఇది నా జీవితంలో నా తల్లి గారి కుటుంబానికే జరిగిందండి. వేరే కరోనా ఎవరిని కూడది, చిన్న పెద్ద తేడా లేకుండా, నిజమండి, కనీసం శవాలని కూడా చూడలేని పరిస్థితి వచ్చింది అప్పుడు. అదే భరించలేకుండా ఉంటే ఇప్పుడు ఇంకా దారుణంగా వస్తుందని మనకి మరి మహాత్ములు చెప్పిండ్రు. ఇప్పుడు యోగ కుంభమేళలో ఇచ్చే సందేశాలు, మరి సందేశం దగ్గరికి అయితే మనం వెళ్తలేం, ఏదో మునుగుతున్నాం వస్తున్నాం, ఏడో కొనాకు మునుగుతున్నాం వస్తున్నాం. సందేశాలు ఎక్కడ ఇస్తున్నారు మరి యోగులు? అక్కడికి వెళ్ళి చూడండి, ఆ యోగులు మనకి మన పిఎంసి ఛానల్లో ఇస్తున్నారు, చూడండి. ఏ యోగి ఏం మెసేజ్ ఇచ్చిండు? ఈ కుంభమేళ మహాకుంభమేళ ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళలో ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఇంకా మనం మారకపోతే మనల్ని తీసుకపోతుంది అని చెప్తున్నారు. సిద్ధంగా ఉండాలి, కానీ కఠినంగా పోతామండి, బాధతో పోతాం. అవసరం లేదు, ఇచ్చామరణం, యముడు రా అంటేనే వచ్చేలాగా మనం మారాలి అని ఇందాక ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలియదండి. మరి అందుకనే ఫస్ట్ మనం ధ్యానం చేస్తామా చెయ్యమా తర్వాత సంగతి. ఏ జీవైతే హింస చేసి చంపబడి, మీరందరు ఇప్పుడు ముక్కాలే అనుకుందామండి, మీ ఇంటి దగ్గర మటన్ షాప్ ఉంది, మీరెవ్వరు కొనడానికి వెళ్ళకండి. ఆ మటన్ షాప్ అది మూసేయబడుతుందా లేదా? మరి తప్పు కోస్తుంది కాదండి, ఫస్ట్ మనది. కొంటున్నాం కాబట్టి అడు కోస్తున్నాడు, కోయడం మానేయాలంటే నువ్వు కొనడం మానేయాలి. ఎన్ని రోజులు పెడతాడండి ఫ్రిడ్జ్లో? అందుకనే మనది తప్పు ఉంది కాబట్టి మనం వెళ్ళడం ఫస్ట్. మా ఇంటోళ్ళు ఏమంటారో, మా ఇంటోళ్ళతో కూడా నేను యుద్ధం చేసిన అండి. సత్యం తెలిసిన తర్వాత అందరితో యుద్ధం చేయాల్సిందే. సత్యానికే కష్టాలు ఎక్కువ, సత్యానికే కష్టం ఎక్కువ. ఎందుకంటే నువ్వు వజ్రంగా తయారు కావాలి కాబట్టి, మట్టిగా ఉన్న నువ్వు మాణిక్యంగా తయారు కావాలి కాబట్టి కష్టాలు ఎక్కువ ఉంటాయి. మరి మామూలుగా మట్టిగా ఉన్న దాన్ని వజ్రంగా తయారు చేయాలంటే దానికి ఎంత రాపిడి చేస్తారండి హౌస్లోళ్ళు కదా. అది ఎలా మెరుస్తుంది? మళ్ళీ అప్పుడు దగ 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 మెరుస్తూ ఉంటుంది. అలా నువ్వు దగ 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 మెరాలి అంటే ధ్యానం చేయాలి, నువ్వు కష్టాలని ఎదుర్కోవాలి. అది కుటుంబం రూపంలో వస్తుందా, భర్త రూపంలో వస్తుందా? ఫస్ట్ 6 నెలలు మా ఆయన మానేయలేడండి, నా ఇంటి సత్యాలు చెప్తున్నాను. ఫస్ట్ తీసుకొచ్చిందే ఆయన ధ్యానంలోకి, కానీ ఆయన ధ్యానం చేయడు, దూరంకి వెళ్ళి దించుతాడు పోతాడు. 6 నెలల తర్వాత గ్రహణం పడుతుంది పైన, ఆ గ్రహణంలో మేము ధ్యానం చేస్తున్నాము. ఆ గ్రహణం రోజు ఆయనకి ఏమైందో, ఆయనకున్న గ్రహం ఆయనకు పట్టిన గ్రహణం వదిలి శాకాహారిగా మారిండు 6 నెలల తర్వాత. అంటే ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేస్తే ప్రతి పురుషుడు మారుతారండి, మనం చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే ఫస్ట్ మారాల్సింది ఎవరండి? స్త్రీ, ఇంటి ఇల్లాలు. ఎందుకంటే ఆమెతోనే ఇల్లండి, ఆ శక్తి ఆమెతోనే. కాబట్టి ఇగో నేను మారినా, నువ్వు తినకు, నువ్వు మారు అని చెప్పకు, ఫస్ట్ నువ్వు మారు. నీ లోపల మార్పుని చూసి మారుతారు. ఎన్నో జరిగినాయండి మన ధ్యానంలో, ఎన్నో జరిగినాయి విషయాలన్నీ. మా భార్య మానేసింది,
నువ్వు వండేటప్పుడే చెప్పుకోవాలా, ఆ వంటకే చెప్పాలా, మన ఆయనకి చెప్పద్దు. ఆ వంటకి చెప్తే ఆ వంట ఆయనని మార్చే శక్తిగా మారుతుంది. అంత శక్తి ఉందండి మన చేతిలో, అంత మన మరి చేతితో చేసే వంటకు అంత శక్తి ఉంది, మన భావానికి అంత శక్తి ఉంది. అందుకే కదా కరగ్రే వసతే దేవి కరమధ్యే సరస్వతి కరమూలే భవేద్ గౌరి ప్రభాతే కర దర్శనం అని ఎందుకు చెప్తున్నాము? ఇందులో ఏముంది? అరిచేతులు చూసి మొక్కడం అంటే ఇందులో ఉన్నారు ముగ్గురు. ఈ ముగ్గురు శక్తులతో నువ్వు వంట చేసి నీ భావాన్ని రిలీజ్ చేస్తే మారుతారా? మారడా? చెక్ చేయి. 41 రోజు ధ్యానం చేసి చెయ్యు. అందుకనే మన ఇంటిని మార్చుకునే శక్తి, మన ఒంటిని మార్చుకునే శక్తి, మన జీవితాన్ని, మన తలరాతని మార్చుకునే శక్తి అన్నీ కూడా మన అరిచేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ధ్యానం చేస్తే ఫస్ట్ ఇందాక సారి చెప్పిండు పాటలు, పెయ్యంతా బాగా ఏరో అన్నలారా మనసంతా హాయా ఏరో. ఫస్ట్ 2 వస్తాయి. ఒళ్ళు అవుతుంది, ఒళ్ళు బాగవుతుంది, మనసు బాగవుతుంది, తర్వాత ఇల్లు బాగవుతుంది. చూడండి, చెప్పినంత ఈజీ ఏం కాదండి, చేస్తూ పోతూ ఉంటే అన్నీ మారుతూ ఉంటాయి. అందుకనే ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిన, మళ్ళీ మా పిల్లలు వచ్చిండు, తర్వాత 6 నెలలకు మా సార్ వచ్చిండు, సంవత్సరానికి మా అత్త వచ్చింది. మా మామ సపోర్ట్ చేస్తాడు, ఓ మంచి మార్గంలోకి వెళ్ళినో కోడలా అని. ఇంకేం కావాలా? ప్రతి ఊరోళ్ళు వచ్చి ఓ మీ కోడలట గింత మంచి చెప్తే గింత మంచిగా మేము మారినాము అని వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే వాళ్ళ ఆనందం ఎలా ఉందండి? అంటే మా ఆదిలాబాద్ చుట్టూరుగా నేను క్లాసులు చేస్తున్నప్పుడు మీరు ఎవరి కోడలు అంటే పలానా అని చెప్పినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఇదే మెసేజ్. వాళ్ళు వచ్చి వాళ్ళు నాతో ఆనందంతో చెప్తారు. ఇంకేం కావాలి? మరి నన్ను పంపారు అప్పుడు? ఈ పంపడానికి కారణం నేను అర్హతని సంపాదించుకున్నానా? కోరిన అత్తమ్మ నన్ను గాడికోతా, మామ నేను గీడికోతా, ఓ ఆయన గీడికోతా అని అడిగినా అర్హతని సంపాదించుకున్నానా? అర్హతని సంపాదించుకోవాలంటే ఆచరించాలి. గురువేం చెప్పిండు? ధ్యానం చెప్పిండు, శాకారం చెప్పిండు. తర్వాత ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకో అని కూడా చెప్పిండు. ధ్యానంతో పాటు జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో పాటు అహంకారం కూడా వస్తుంది, చెక్ చేసుకో అని చెప్పిండు. అలా మనం చెక్ చేసుకుంటూ ఉంటేనే ఈరోజు ఫోన్ కాళ్ళ మీద సునీత మేడం ర్యాలీకి అందరూ వస్తున్నారండి. నేను ఎక్కడికి తిరగలేదండి, కేవలం ఒక సిద్ధుల గుట్ట మీదకి ఒక మెట్పల్లికి మాత్రమే పోయినా. కానీ ఏ జిల్లాలో ర్యాలీ చేసినా అంతటా తిరిగి చెప్పిండు. కానీ తిరిగి చెప్పేంత టైం కానీ ఆ పరిస్థితి కానీ మా దగ్గర లేదు. మేము 3 తలకాయలమే పని చేస్తున్నాం కాబట్టి. ఒక తలకాయ అయితే క్లాసులకే తిరుగుతుంది, 2 తలకాయలు ఆడ పని చేస్తున్నాయి. ఎటని తిరిగి చెప్తాం? అందరికీ దండం పెట్టి చెప్పే స్థితిలో వినయ విమ్రతలతో శరణాగతితో తప్పకుండా ర్యాలీకి రమ్మని ఫోన్లు చేస్తున్నాం. మేడం మేము పిలిస్తే మీరు వస్తారు, మీరు పిలిస్తే మేము రామా అని అంటున్నారండి. ఇంకేం కావాలి? అంటే ప్రతి దానికి మనం అర్హతని సంపాదించుకోవాలి. నా విషయం చెప్పడం గొప్ప విషయం కాదండి. నేను ఫస్ట్ అర్హతని సంపాదించుకుంటున్నాను, కోరడం లేదు. అంటే మనం కూడా ఓ 10వ తరగతి పిల్లాడు కూడా చదివితే అర్హతని సంపాదించుకుంటాడు. దేవుని ముందట నిలబడి దేవుడు నీకు 100 కొబ్బరికాయలు కొడతా, నాతోనైతే చదువుడు కాదు, నువ్వు నాకు ఫస్ట్ క్లాస్ మార్కులదే ఇలా చెప్పేస్తాం మనం. రాకపోతే చచ్చిపోడేగా. ఫస్ట్ తల్లిదండ్రులు మనకి ఏం నేర్పుతారు? బిడ్డ నువ్వైతే చదువు, రాకపోతే మళ్ళీ చూద్దాము అని వాడిని మెప్పించుకోవాలి. కానీ ఎట్లా రాదు, ఆనికి ఎట్లా వస్తుంది, నీకెట్లా రాదు అనేసరికి ఆడు పాపం బీజులు లేచిపోయినాయి, చచ్చిపోతున్నాడు. ఇదే జరుగుతుంది ఇళ్ళల్లో. 10th పిల్లలు 10th రిజల్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ గజ్జ అనుకుతుంది. ఇంటర్ రిజల్ట్ వచ్చిందంటే గవర్నమెంట్ భయపడుతుంది రిజల్ట్ ఇవ్వాలా వద్దా అని. అంటే మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామో ఆలోచించుకోండి. మన దగ్గర అసలు ఏమన్నా ఉంటే కదా నేర్పడానికి. మరి మన దగ్గర ఉండాలంటే ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి, భగవద్గీత ఒక్కటే పట్టండి, ఏం అవసరం లేదు, ఒక్కటే పట్టండి. భగవద్గీతలో ఉన్న జ్ఞానం అంతా నీ అంతరంగంలోనే ఉంది కాబట్టి. ఓకే మాస్టర్స్, ఒక